జిల్లా శామీర్పేట్ మండల కేంద్రంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ వైద్య చికిత్స కేంద్రం అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశారు. గత 2 సంవత్సరాలుగా సుమారు 7 లక్షలకు పైగా ఈఎస్ఐ విభాగం అద్దె చెల్లించకపోవడంతో ఓపిక నశించిన ఇంటి యజమాని శ్రీనివాస్ గత 3 రోజుల క్రింద డిస్పెన్సరీకి తాళం వేశారు. అద్దె కోసం ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటి యజమాని తెలిపారు. తాళం వేసి 3 రోజులు గడుస్తున్న అధికారుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈఎస్ఐ ఉన్నతాధికారులు స్పందించి బాకీ ఉన్న అద్దె మొత్తం వెంటనే చెల్లించాలని, అద్దె చెల్లించే వరకు డిస్పెన్సరీ తాళం తీసే ప్రసక్తే లేదని తెలిపారు. డిస్పెన్సరీకి తాళం వేయడంతో వైద్యులు, సిబ్బంది ఆరు బయట నిధులు కాస్తున్నారు. కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందని అసలు అరకు ఇక్కడ మా విలేజ్ పక్కనే కొలుతురే, కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఉందని మాకు ఒక చెప్పేదాకా మాకు తెలియదు. దీనికి ఎందుకంటే రోడ్డు మీద ఒక బోర్డు లాంటిది ఏమి ఉంటే దాన్ని చూసుకుని అయినా వస్తాం. పక్కన విలేజ్ ఇక్కడ వెళ్ళకపోవడం అంటే ఎన్ని రోజులు చూస్తున్నావు ఇక్కడికి? ఇక్కడ నుంచి సార్ నెల అవుతుంది సార్. ఏం డాక్టర్ ఏమి చూస్తలేరా? సార్ డాక్టర్ ఏమి మీకు ఏం చూస్తలేరా? చూస్తున్నారు, లీవ్ రాసారు, లీవ్ అప్లై చేయడానికి వచ్చిండే మేడం రాసినారు, సార్ చూశారు. అప్పుడు ఈరోజు అయిపోయింది, లీవ్ నిన్నటికి అయిపోయిందని ఈరోజు వచ్చాను. లాక్ వేసింది. ఇంకా దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దీనికి బ్రాంచెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకొని బ్రాంచెస్ ఎక్కడ సిటీలో పెడితే అలాంటి పల్లెటూరు వాళ్ళకు ఎక్కడ వెళ్తుంది సార్? ఎక్కడ మొత్తం పల్లెటూరు వాళ్ళు దీనిలో మళ్ళీ స్కీమ్ ఏంటంటే ఫ్రీ బస్ అని పెట్టారు. ఫ్రీ బస్లో పోతే జెంట్స్ నిన్న లేడీస్లో ఒక ఆమె చేయి చూడక పడుతుంది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. బ్రాంచ్లు ఇక్కడ మాకు అందుబాటులో వస్తుంది. డెవలప్ ఏరియాలో పెడితే ఇంకా అంటే నాకు నెల కూడా ఏంటి దీన్ని పంపుతుంటే ఎవరు పెడతారు సార్? స్కూల్ ఫీజులు వాళ్ళు ఎక్కడ కట్టించు సార్. ఏ కంపెనీలో చేస్తాను నేనా సార్? మన ఇక్కడనే సార్, మన చిన్న బ్రాంచ్ అది. కంపెనీ వాళ్ళు ఏమి ఇవ్వాలి మీకు డబ్బులు? మీకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వరు. ఇచ్చారు సార్, హాస్పిటల్ పెట్టుకుని ఇచ్చారు మొత్తం. కంపెనీ కరెక్ట్ ఉంది కానీ ఈఎస్ఐ డిస్పెన్సర్ ప్రాబ్లం. దీని నుంచి ప్రజెంట్గా ఇప్పుడు 3 డేస్ నుంచి హాస్పిటల్ బంద్ చేసిరు. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడ పోవాలి మేము? ఏదైనా డెత్ అయితే ఎవరు కారణం? మేనేజ్మెంటా, లేకపోతే వీళ్ళ, లేకపోతే డైరెక్టరా? ఎవరు కారణం? దయచేసి ఈ తాళం తీపియాలని అడుగుతున్నాం సార్. मेरे को छुट्टी लगा था, मैडम नहीं था उसी दिन, मेरे को छुट्टी दिया। फिर दूसरा शुक्रवार को आया तो मैडम मेरे को फाइनल दे दिया। फिर मेरे को पूछा नहीं, मैं कि प्रेजेंट आया तो मेरे को फाइनल छुट्टी दे दिया। ऐसा सिस्टम है। मैडम सही टाइम नहीं आ रहा है, उसको पंचिंग आना तब सही रहता। पंचिंग नहीं आने से वो लोग ऐसा कर रहे हैं, अपना मन से कर रहे हैं। थैंक